కేబినెట్లో చోటు లభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు అడ్లూరి లక్ష్మణ్. మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలకి తగిన ప్రాతినిధ్యం కల్పించిందంటున్న లక్ష్మణ్తో మా ప్రతినిధి ఢిల్లీశ్వరి ఫేస్ టు ఫేస్. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ గారి నివాసంలో ఉన్నాము. సో అడ్లూరి లక్ష్మణ్ గారికి క్యాబినెట్లో భర్తీ ఖరారైంది. సో ముగ్గురు మంత్రులతో భాగంగా అతను కూడా ఒక భర్త అయితే ఖరారైంది. సో మనం ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం అండి. ఒక సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 1984లో ఎన్ఎస్ఏ నుంచి మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రయాణం ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున్ ఖార్గే అధ్యక్షులు గారు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి, మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ మేడం గారు, అదేవిధంగా మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే 30 సంవత్సరాలకెళ్ళి మా ఎస్సీ కేటగిరీస్కి సంబంధించిన ఏబిసిడి వర్గీకరణ చట్టం చేసే విషయంలో కానీ సుమారు 32 లక్షల నుంచి 50 లక్షలు, అంటే 2011లో 32 లక్షల మంది మాదిగ బాంధవులు, కుల బాంధవులు, మా 6 ఎమ్మెల్యేలు మాదిగ శాసనసభ్యులు ఐక్యమత్యంతో తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల మంది మాదిగ కుల బాంధవుల పక్షాన మంత్రివర్గంలో మాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి హైకమాండ్ను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మనవి చేయడం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనవి చేయడం, మంత్రివర్గాన్ని అందరికీ కూడా మీరు రిక్వెస్ట్ చేసిన దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా వర్గానికి అందరికీ కూడా యావత్ తెలంగాణలో ఉన్న మాదిగ వర్గానికి న్యాయం చేసే విధంగా ఇలా గుర్తింపించి సామాన్యమైన కార్యకర్తను ఈ స్థాయికి తీసుకురావడం నిజంగా మనస్ఫూర్తిగా నేను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నేను ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త రాష్ట్ర క్యాబినెట్ రావడం అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు మొత్తం కూడా మా దామోదర రాజనరసింహన్న గారు మినిస్టర్ గారు, ప్రత్యేకంగా బట్టి విక్రమార్క గారు, మా ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు అందరూ కూడా సమన్వయంతో ఈరోజు మీరు ఒకటే మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ దళిత వర్గం, పేద వర్గం, అట్టడుగు వర్గం, బలహీన వర్గాల పార్టీ. దానికి నిదర్శనం, ఉదాహరణ నేనే. ఒక సామాన్యమైన కార్యకర్త, ఒక నిరుపేద కార్యకర్త, పార్టీ జెండా నమ్ముకున్నటువంటి కార్యకర్త ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో అవకాశం రావడం అనేది అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అది తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ గాంధీ కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మన మల్లికార్జున్ ఖార్గే గారు కానీ ఈరోజు పార్టీ లైన్ ఏదైతే ఉందో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పేదల పార్టీ, ఒక దళిత వర్గానికి సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఈరోజు ఈ అవకాశం రావడం అనేది వారి ఆలోచన విధానాన్ని చెప్పేసి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క నేతృత్వంలో పట మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు, మా మంత్రివర్గం, మా ముఖ్యమంత్రి వర్యులు వారి నేతృత్వంలో ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నమ్మకం, విశ్వాసంగా నాకు ఇచ్చిన పదవిని ఖచ్చితంగా పేద ప్రజానికానికి, తెలంగాణ అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగే విధంగా నేను కష్టపడి పనిచేస్తాననే విషయం ఈ సందర్భంగా ఎన్టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు మనవి చేసుకుంటూ నిజమైన కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిందని మనస్ఫూర్తిగా నేను ఏదైతే సంతోషపడుతూ నేను జీవితంలో ఈ మరవలేని దినం రోజని మనస్ఫూర్తిగా నేను మరొక్కసారి మా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ 32 లక్షల మంది కుల బాంధవులకు, మా 6 ఎమ్మెల్యేలకు, గౌరవ మంత్రివర్యులకు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లికి, మా మీనాక్షి నటరాజన్ గారికి, మా పిసిసి అధ్యక్షుల గారికి, మా మంత్రులందరికీ కూడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మా ఎమ్మెల్యే సహచార ఎమ్మెల్యేలు, మా 5 ఎమ్మెల్యేలకు, మా మాదిగ ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు మా అందరి యొక్క గుర్తింపు, మా అందరి యొక్క ఆలోచన కష్టాన్ని మా పార్టీ గుర్తించింది, అవకాశం ఇచ్చిందని చెప్పి సవినీయంగా మనవి చేస్తున్నాం. మాదిగ సామాజిక వర్గానికి మీరు రిప్రజెంటేటివ్గా ఉండే ఒక గొప్ప అవకాశం మీకు కాంగ్రెస్ పార్టీ లభించింది. అయితే దీనికి సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేశారా క్యాబినెట్లో మీకు పదవి వస్తుందని? లేదంటే అంటే ఒక టైట్ వార్ అనేది నడిచింది, మీకు ఇస్తారా లేకపోతే కవ్వంపల్లికి ఇస్తారు అని చెప్పేసి కూడా చాలా వరకు ఉంది. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మేము ఒకటే మొదటి నుంచి కూడా మేము ఇప్పుడు కూడా మా 6 మాదిగ కుల బాంధవుల తరఫున శాసనసభ్యులుగా ఉన్నాం. మా వాళ్ళకు దాంట్లో ఎవరికి అవకాశం వచ్చినా కూడా మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అడిగినప్పుడు చెప్పిన మా 6 ఎవరికి వచ్చినా మాకు మా కుల బాంధవులకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ రాష్ట్రంలో తెలంగాణ వర్గీకరణ బిల్లు పాస్ చేసింది ముఖ్యమంత్రి వర్యులు. దాన్ని అమలు చేసే ప్రక్రియలో పట్టి ఇలా మంత్రివర్గంలో అవకాశం దొరకడం అంటే అది మా అదృష్టంగా భావిస్తాం తప్ప ఎవరికి వచ్చినా ఒకటే. మా సత్యనారాయణ గారికి వచ్చినా, నాకు ఇలా అధిష్టాన వర్గం ముఖ్యమంత్రి వర్యులు నాకు ఆశీర్వదించిన మా అందరికీ 6 వచ్చినట్టే అని చెప్పి భావిస్తున్నాం.
మూడు సామాజిక వర్గాలు, ముదిరాజ్ సామాజిక వర్గానికి, అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ గారికి, మీకు మాదిగ సామాజిక వర్గానికి. సో మూడు మంత్రి పదవుల పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా అనిపిస్తుందా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లైన్ ఏందో దేశంలో కానీ రాష్ట్ర తెలంగాణ ప్రజానికి అయింది. గత 10 సంవత్సరాలు 2014 నుంచి 2023 వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉండేది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ, జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కానీ, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం కానీ, ముఖ్యమంత్రి వర్యులు మా రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం కానీ, ఒకసారి ఆలోచన దీన్ని బట్టి తెలుస్తుంది. ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక బీసీ ముదిరాజ్ మా శ్రీహరి గారు, అదేవిధంగా మా చెన్నూరు శాసనసభ్యులు దళిత వర్గంలో ఒక మన మాల వర్గానికి సంబంధించినటువంటి డాక్టర్ వివేక్ గారికి, ఈరోజు 32 లక్షల మంది మాదిగా కుల బాంధవుల పక్షాన ఉన్నటువంటి నా 6 ఎమ్మెల్యేలు నాకు, ఇదంటే పార్టీ అంతా పేదవాళ్ళ పక్షాన అన్ని వర్గాలను కలుపుకొని పోయేదే కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాలకు సమన్యాయం చేసేదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఎన్టీవీ. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ గారికి 3 కేబినెట్ మంత్రులు ఎవరైతే ఈరోజు మంత్రివర్గ విస్తరణలో భాగంగా అడ్లూరి లక్ష్మణ్ గారికి కూడా లభించింది. సో ఈ నేపథ్యంలో వారి మాతృమూర్తి ఉన్నారు లక్ష్మి గారు, ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అమ్మ, ఎలా ఉన్నారు? అమ్మ నేను బాగానే ఉందండి, కొంచెం ఆరోగ్యం బాగాలేదండి, బాగానే ఉందండి. మంచిగా ఉన్నారు. నాకు తెలిసి మీకు ఈ న్యూస్ వినిన తర్వాత ఆరోగ్యం కూడా సెట్ అయిపోయింది. అది ఆరోగ్యం బాగుంది అమ్మ. నా కొడుకు చాలా కష్టపడ్డాడమ్మా, చాలా మంచివాడు నా కొడుకు. మా కుటుంబాన్ని మొత్తం మెయింటైన్ చేసేదే నా కొడుకు. దేవుడమ్మ మా ఇంట్లో మా కొడుకు. భగవంతుని అయితే నాకు 3 కొడుకులు 3 బిడ్డలమ్మ. చాలా మంచివాడు, అందరు మంచిగా చెప్పినట్టు చేస్తాడు నా కొడుకు. అన్నీ నిర్ణయిస్తాడమ్మా, మీకు అన్ని కోరికలు నెరవేరుస్తాడు తండ్రి. అమ్మా మీరు ఎంత ఆనందంగా ఉన్నారో మీ కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీరు మాదిక సామాజిక వర్గానికి ఒక రిప్రజెంటేటివ్ గా ఉండబోతున్నారు. మీకు ఎలా గర్వంగా అనిపిస్తుంది? నా కొడుకు ముప్పలుగానే అప్పటి చేస్తుండమ్మా నా కొడుకు. ఈ కోరికలు భగవంతుని దయతోని మీరందరూ, మీ అందరు దయ తెలిసి నా కొడుకు నేను సంతోష పెడతాను. అదే సంతోషం అమ్మ, నాకు ఏమద్దు. ఇంకా నా కొడుకు సంతోషం ఉంటే సంతోషం అమ్మ నాకు. ఒక మీది ఒక మామూలుగా రాజకీయాలంటే కొంచెం పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళకే అట్లే అని బయట జనాలు చాలా అనుకుంటా ఉంటారు. మరి మీరు ఎట్లా ఉండండి? అమ్మ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత పిల్లలు బాగున్నప్పుడు కొంచెం మానసు కొంచెం మామూలు పరిస్థితి అండి. బాగా కోటేశ్వరుల మీద కాదండి ఉన్నాయి, కానీ అన్ని ఓడగొట్టారండి వాళ్ళ నాన్నగారు. పిల్లలతోని జరిగింది, మళ్ళీ నా కొడుకుతోని కొంచెం కలిసి అంతే భగవంతుని దయతోని. ఒకే దాన్ని పెద్ద పెళ్ళి అండి వాళ్ళ నాన్నగారు. మాది పెద్ద పెళ్ళి అయితే పొలాలు గిలాలు అన్నీ ఉండే, మస్తు ఆస్తి ఉండే అప్పుడు ఆ రోజులలో. ఇక కొంచెం పిల్లలతోని కొంచెం మానసికంగా బాధపడ్డాము. ఇక మళ్ళీ భగవంతుని దయతోని నా కొడుకే అన్నీ చూసుకొస్తాను ఉంటాయి. అంటే ఒకే రంగాన్ని ఎంచుకొని ఆ రంగం మీదే కృషి చేస్తూ ఆ రంగం మీద ముందుకెళ్తూ దాని మీద పట్టుదలతోటి ఉంటే సాధించలేంది ఏది లేదు అని 30 సంవత్సరాల తర్వాత రుజువు చేశారు. 30 సంవత్సరాలు ఇళ్ళనే ఉన్నాడండి వాడు. 20 సంవత్సరాల పిల్లగానే పడుతుంది. 30 సంవత్సరాలు ఇప్పుడు ఇళ్ళనే ఉన్నాడు. ఏ పని చెప్పినా వాళ్ళ నాన్నగారు ఆయన ఇష్టమే, కానీ మా ఇష్టమే ఉన్నాడు. లేదు మీకు కోపం వచ్చేదా? నువ్వు ఇన్ని రోజుల నుంచి జాబ్ చేయలేదు, ఎందుకు రాజకీయాలని కోపం వచ్చి తిట్టే వాళ్ళ? ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా తిట్టేటోండి. నేను కూడా ఉంటుంది కదమ్మా, ఇంట్లో బిడ్డ నువ్వు ఇంత వయసు వచ్చింది కదా, పెళ్లి ఎవ్వరు చెప్పినా విననే అనేది. ఇక భగవంతుని దయ, వాని మనసు అట్లుండేది, మనం ఏం చెప్పలేం కదా. వాళ్ళ నాన్నకు కూడా బాగా ఇష్టం ఇలా తిరుగుడు. నా కొడుకు ఇష్టమే, మనం అని బాధ పెట్టద్దు అనేటోడు. మేము ఆయనకే వదిలిపెట్టినాం అంతే, నువ్వు ఎట్లనే చేసుకోబిడ్డ నీ ఇష్టం అని. ఆయనకు ఒక్కడెక్కడు. కానీ చాలా మంచిగా మాట్లాడినరమ్మా. మీ కళ్ళల్లా మీ మాటల్లా తల్లి ప్రేమ కనిపించింది, ఆనందం కనిపించింది. సో చూశారు కదా, అడ్లూరి లక్ష్మణ్ గారి మాతృమూర్తి మనతో నీ చిన్నప్పటి విషయాల దగ్గర నుంచి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నారు. పట్టుదలతో, కృషితో అలాగే ఒకే రంగంలో ముందుకు వెళ్తే ఎవరైనా ఏదైనా సాధించింది ఏది లేదు అని అంటూ ఒక రకమైన ఇన్స్పిరేషన్గా అతను నిలిచారు అని చెప్పేసి చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు.